మీరు ఎప్పుడైనా ఆవకాయ ఫ్రైడ్ రైస్ తిన్నారా? హాయ్ మామ, నమస్తే. ఈరోజు అయితే మనం ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం మామ. ముందుగా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని బాగా కలుపుకోవాలి మామ. కలిపి ఇలాగైతే పక్కన వేసుకోవాలి మామ. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి. అందులో సరిపడే ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి మామ. కారం మాత్రం తక్కువ వేసుకుని మామ, లేదంటే కింద నుంచి పైకి వేయింకొచ్చేద్ది. ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి మామ. నెక్స్ట్ అయితే మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడి రైస్ అయితే దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి మామ. నాలా గిన్నె ఎగరకుండా కలుపుకోకుండా మీరు కూడా నెమ్మదిగా కలుపుకోండి. అంతే, మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మామ. ఇది కూడా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి. చేయడం మాత్రం చేసిన మామ. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే దేవుని తెలుసుకుని ఒక స్పూన్ అయితే పెట్టుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగా మ్యాటర్.